వెల్కమ్ బ్యాక్ టు ద లెక్చర్ ఆఫ్ సిఎస్ రివాల్ట్. మనం లాస్ట్ వీడియోలో కంపైలేషన్ కోసం నేర్చుకున్నాం. అది ఎలా వర్క్ అయింది ఏంటి అనేది మొత్తం చూసాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ ఏంటి? అసెంబ్లింగ్, రైట్? It will done by assembler, and this assembler is assembler. దాన్ని అలా నోటేషన్ చేస్తారనమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ బై ఫంక్షన్ కాల్డ్ జీసీసీ, డ్రైవర్ ఫంక్షన్. అది ఎలా కమెంట్ రాస్తాం మనం? జీసీసీ మైనస్ సి, క్యాపిటల్ సి, సర్కిల్ ఏరియా డాట్ అసెంబ్లీ ఫైల్, I mean -4, circle area dot o. This is input file, this one, which is a assembly code. మీకు చూపించా కదా లాస్ట్ వీడియోలో అసెంబ్లీ ఫైల్. ఇది ఈ ఫైల్ని ఓపెన్ చేసి చూపించా, మొత్తం అసెంబ్లీ కోడ్ ఉందిగా. నెక్స్ట్ అవుట్పుట్ ఈజ్ ఆబ్జెక్ట్ ఫైల్. ఓకే, దీని జాబ్ ఆఫ్ అసెంబ్లర్ ఈజ్ సింపుల్. It will convert assembly code to machine code. మీకు చూపిస్తా తర్వాత, అంటే ఇది రన్ చేసేటప్పుడు, ఈ కమాండ్ రన్ చేసేటప్పుడు అసలు మ్యాపింగ్ చూపిస్తాను అనమాట, ఎలా ఉంటాయి ఒక అసెంబ్లీ ఇన్స్ట్రక్షన్ అనేది కన్వర్ట్ అయితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. డోంట్ వరీ. ఇట్ విల్ కన్వర్ట్ అసెంబ్లీ కోడ్ టు మెషిన్ కోడ్ బేస్డ్ ఆన్ యువర్ processor type. In this case R is 86/64, నాట్ ARM. మనం ఇది ఫస్ట్ కంపైలర్ డౌన్లోడ్ చేసేటప్పుడే మనం ఇది చూసే చేసాం కదా, దాని బేస్డ్ మెషిన్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి అనమాట. ఓకే, అండ్ ఇట్ విల్ బి డంప్డ్ ఇన్ ఆబ్జెక్ట్ ఫైల్. అదర్ థింగ్స్ జరుగుతాయి ఇందులో, బట్ అవుట్ ఆఫ్ ద కాంటాక్ట్స్ ఇది మీకు చెప్పిన అర్థం కాదు ప్రెసెంట్. ఇక్కడే సింబల్ టేబుల్ రెజల్యూషన్ కూడా కొంచెం జరుగుతుంది, పార్షియల్లీ సింబల్ టేబుల్ రెజల్యూషన్. ఇది మీరు కంపైలర్ డిజైన్లో నేర్చుకుంటారు, వాట్ ఈజ్ సింబల్ టేబుల్ అనేది. ఓకే, అంటే ఏం లేదు, ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ ఉందనుకోండి, ఫర్ సపోజ్ మనకి ఇలా ఇన్స్ట్రక్షన్స్గా కన్వర్ట్ అయింది వన్ కోడ్, సిరీస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ within this program, in this file .obj, ఆబ్జెక్ట్ ఫైల్ కదా, .o/.obj. ఇక్కడ ఏముంటుందంటే ఇది 1 2 3 4. ఇక్కడ ఏమైనా వైల్ లూప్ లాంటిది ఏమైనా వచ్చింది అనుకోండి, అంటే ఇన్స్ట్రక్షన్ 1 అంటే మీకు ఫ్యూచర్లో అర్థమైంది సి ప్రోగ్రామ్లో వైల్ లూప్ అంటే ఏంటి అని. ఇప్పుడు సడన్గా ఇన్స్ట్రక్షన్ మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఇక్కడ జంప్ టు 1, ఇది అడ్రస్ అనమాట. దిస్ ఈస్ కాల్డ్ ఆఫ్సెట్ రెజల్యూషన్ అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు జంప్ చేయాలంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్కి వెళ్ళాలి కదా, ఇక్కడ జంప్ అనే ఇన్స్ట్రక్షన్ అనేది జంప్ చేయమని చెప్తుంది. ఈ 1 అనేది ఆఫ్సెట్ అనమాట, అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాలి. దిస్ ఈస్ కాల్డ్ ఆఫ్సెట్. ఇక్కడ ఇలాంటి ఆఫ్సెట్ సెట్టింగ్ అనేది జరిగింది అనమాట. దట్ ఈస్ ద థింగ్. ఫైనల్గా ఆబ్జెక్ట్ ఫైల్ వస్తుంది. మనం ఇప్పుడు చూద్దాం ప్రాక్టికల్గా మెషిన్ ఇన్స్ట్రక్షన్స్కి అసెంబ్లీ ఇన్స్ట్రక్షన్స్ మెషిన్ ఇన్స్ట్రక్షన్స్గా ఎలా కన్వర్ట్ అయితే, and we will see the mapping also. Okay, we already created our .i file and a .s file. .s means this assembly file. Okay, let's see the properties of this .s. See, .s file we already created for the first 2 phases. We will move from here. Okay, just select here and type cmd
and it will open the command prompt in your parent folder. Now type these instructions: gcc minus capital C circle underscore area dot s minus o circle underscore area dot o. Click enter. Option, sorry, it's not 0. So because it is executed and created here. See, let's check the properties. See, dot o file. Where we have created this from? From assembly code. This one, from here to here. Again, size increased, if you see, because మళ్ళీ కొత్త అంటే అసెంబ్లీ లెవెల్ నుంచి మెషిన్ ఇన్స్ట్రక్షన్స్గా కన్వర్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే జీరోస్ అండ్ వన్స్గా డికోడ్ చేస్తాం కదా, అప్పుడు సైజ్ ఇంక్రీజ్ అవుతుంది డ్రాస్టికల్గా 134 KB. సి అగైన్. ఓకే, అండ్ we will try to open it. Type this object dump dot d and this. See, for each మనం ఆల్రెడీ కన్వర్ట్ చేస్తాం జీరోస్ అండ్ వన్స్గా. యాక్చువల్గా ఇది హెక్సాడెసిమల్ కోడ్లో ఉంది. ఇప్పుడు ఈ 2 కాలమ్స్ అనేవి మనకి బైనరీ ఫార్మాట్ అనమాట. మనకి ఇప్పుడు ఈ 6 అనేది కూడా 6లా ఉండదు. మనకి 0 110 ఐ మీన్ 6 ఆల్సో కన్వర్టెడ్ ఇంటూ బైనరీ అనమాట. ఇప్పుడు మనకి అంత స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ 6గా ఇచ్చాడు, కానీ ఈవెన్ దిస్ 2 కాలమ్స్, ఫస్ట్ 2 కాలమ్స్ విల్ బీ ఇన్ ద బైనరీ ఫార్మాట్. ఇదేంటంటే మన హెక్సాడెసిమల్ మ్యాపింగ్ అనమాట. ఇప్పుడు ఈ లైన్ చూడండి, దిస్ ఈస్ బైనరీ ఫార్మాట్, ఇది అసెంబ్లీ కోడ్ అనమాట. ఈ అసెంబ్లీ కోడ్నే ఇది ఇలా కన్వర్ట్ చేసింది. దిస్ ఇస్ ద మ్యాపింగ్. హౌ మెనీ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ దేర్. మనం రాసిన సింపుల్ ప్రోగ్రామ్, బట్ యూ కన్వర్ట్ దెమ్ టు బైనరీ. దీస్ ఆర్ ద థింగ్స్. Diving deep here is not necessary and out of the scope. When you study compiler design and when you know about the symbol table, and you can research on it. Okay, let's move to the next topic, linking. Which will be done by linker. Okay, that linker name is, as we mentioned here, collector2 /id. What is this? Linker. This is also a software or a program called by driver function gcc. దీనికి మనం రాసే కమాండ్ gcc object file. This is the final stage, so you don't need to mention any stopping option here. So just that circle area dot o minus o circle area dot exe. ఇప్పుడు మీరు ఇది తెలుసుకునే ముందు, దిస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, మీకు ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుంది. ప్లీజ్ పే అటెన్షన్. ఓకే, అట్మోస్ట్ అటెన్షన్. సిలో స్టాండర్డ్ లైబ్రరీ ఉంటుంది. సి ప్రొవైడ్స్ అస్ స్టాండర్డ్ లైబ్రరీ. ఇలా కాదు, సి ప్రొవైడ్స్ అస్ స్టాండర్డ్ లైబ్రరీ. ఓకే, ఇదేంటి స్టాండర్డ్ లైబ్రరీ ఏంటంటే, మనం ప్రోగ్రాంలో కొన్ని ఫంక్షన్స్ రిపీటెడ్గా వాడతాం. ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, ఓకే, అండ్ సమ్ అదర్ ఫంక్షన్స్, స్క్వేర్ రూట్, మ్యాలాక్. ఇవన్నీ మీ ఫర్దర్లో చూద్దాం, బట్ ఇవన్నీ మనం రిపీటెడ్గా వాడుతూ ఉంటాం ప్రోగ్రామ్స్లో. మాటికి దానికి కోడ్ రాయలేం కదా. సి ఏం చేస్తుందంటే, ఈ లైబ్రరీని, స్టాండర్డ్ లైబ్రరీని ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో ఏంటంటే వీటి ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి. ఓకే, వాట్ దట్ స్టాండర్డ్ లైబ్రరీ ప్రొవైడ్స్?
ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ దీస్ ఫంక్షన్స్ అంటే ఇన్ ద సెన్స్ లాజిక్ ఆర్ డెఫినేషన్. ఓకే. అండ్ వీటి యొక్క ప్రోటోకాల్స్, ఈ ఫంక్షన్స్ ఉన్నాయే వీటి యొక్క ప్రోటోకాల్స్ అంటే డిక్లరేషన్, ఇది డెఫినేషన్. వీటి యొక్క డెఫినేషన్స్ ఎక్కడ ఉంటాయంటే, డిక్లరేషన్స్ ఎక్కడ ఉంటాయంటే హెడర్ ఫైల్స్లో ఉంటాయి. హెడర్ ఫైల్స్. ఓకే. stdio.h ఇలాంటివి హెడర్స్ ఫైల్స్ అనమాట. వీటిలో ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయి. std స్టాండర్డ్ లైబ్రరీ డాట్ హెచ్, string.h, స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉంటాయి ఇందులో. ఇవన్నీ మనం ఫర్దర్గా నేర్చుకుంటాం, డోంట్ వరీ. మనం ఏ టాస్క్ అయినా చేయడానికి మనకి ఫంక్షన్స్ అవసరం. ఇవి రిపీటెడ్గా అవసరం కాబట్టి వీటి డెఫినేషన్ స్టాండర్డ్ లైబ్రరీ ద్వారా సి మనకి ప్రొవైడ్ చేస్తుంది. వాటి డిక్లరేషన్స్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఉంటాయి. ఓకే. దిస్ ఈజ్ డిక్లరేషన్ అండ్ దిస్ డెఫినేషన్. ఈ డెఫినేషన్స్ అనేవి మనకి 2 రకాలుగా ప్రొవైడ్ చేస్తాయి అనమాట. అంటే ఇప్పుడు మనం మన ప్రోగ్రామ్‌లో ప్రింట్ఎఫ్ వాడేసాం. ఇప్పటివరకు మనం దాని గురించి మాట్లాడలేదు. అది దాని డెఫినేషన్ ఎక్కడ ఉంటది ఏంటనేది. ఈ లింకింగ్ ఫేజ్‌లో మనకి అది రిజాల్వ్ అయిద్దనమాట. దాని కోడ్ వచ్చి యాడ్ అవుతుంది. దేనికి? .exe ఫైల్‌లో. ఇప్పటివరకు అది రిజాల్వ్ చేయలేదు కదా! ప్రింట్ఎఫ్‌లోనే ఉంది. లైక్ దాని డెఫినేషన్ ఇంకా ఇవ్వలేదు. దాని కోడ్ ఇంకా ఇవ్వలేదు. అది మనకి ఇక్కడ యాడ్ అయిద్దనమాట ఈ లింకింగ్ స్టేట్‌లో. దట్ ఈస్ ద మెయిన్ జాబ్ ఆఫ్ ఎ లింకర్. అదేం చేస్తదంటే ఈ లింకింగ్ అనేది 2 రకాలుగా డివైడ్ చేశారు. అగైన్ లింకింగ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. స్టాటిక్ లింకింగ్, అండ్ డైనమిక్ లింకింగ్. స్టాటిక్ లింకింగ్ అంటే ఏంటంటే ఈ స్టేజ్‌లో, ఈ లింకింగ్ అనే స్టేజ్‌లో కోడ్ యాడ్ అయిద్దనమాట ఇలాంటి ఫంక్షన్స్‌కి. ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్స్‌కి. ఓకే. అట్ లింకింగ్ ఫేజ్‌లో జరిగిద్ది. డైనమిక్ లింకింగ్ అంటే ఇప్పుడు ఇదే ప్రింట్ఎఫ్‌కి మనం రన్ టైమ్‌లో కూడా, అంటే ఆల్రెడీ కంపైలేషన్ ప్రాసెస్ అయిపోయింది. సిపియూకి ఇస్తున్నప్పుడు సిపియూని రన్ చేస్తాం కదా! ఆ కోడ్ రన్ చేస్తది కదా సిపియూ. ఆ టైమ్‌లో కూడా మనం లింక్ చేయొచ్చనమాట. దాన్ని రన్ టైమ్ లింకింగ్ ఆర్ డైనమిక్ లింకింగ్ అంటారు. దిస్ హ్యాపెన్స్ అట్ రన్ టైమ్. అంటే దీనికోసం మనం ఇప్పుడు డిస్కస్ చేయలేం. ఇదేంటంటే ఆల్రెడీ రన్ అవుతుంది ప్రాసెస్. అంటే మన కంపైలేషన్ ఫినిష్ అయ్యాక రన్ చేస్తున్నప్పుడు జరిగే ప్రాసెస్ అనమాట ఇది. ఆ ప్రింట్ఎఫ్ ఇది జరిగిందనుకోండి డైనమిక్ లింకింగ్. రన్ అవుతున్నప్పుడు ఈ ప్రింట్ఎఫ్ డెఫినేషన్ అనేది యాడ్ అయిద్ది కోడ్‌లో. అంటే దీంట్లో ఐ మీన్ మనకి ఏదైతే ఫైనల్ అవుట్‌పుట్ ఉందో దాంట్లో. అదే ఇదే అనుకోండి లింకింగ్ ఫేజ్‌లోనే యాడ్ అయితది. ఇది మనకు ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఈ స్టాటిక్ లైబ్రరీస్ అనేవి. స్టాటిక్ లింక్ అయ్యే లైబ్రరీస్ అన్ని .obj ఫార్మాట్‌లో ఉంటాయి. ఓకే. ఇవేమో బైనరీ ఫార్మాట్‌లో ఉంటాయన్నమాట. ఈ లైబ్రరీస్ అనేవి. అంటే ఇవి ఆల్రెడీ ఈ లైబ్రరీస్ అనేవి కంపైలేషన్ అయిపోయి, ఆబ్జెక్ట్ ఫైల్ క్రియేట్ అయ్యి, బైనరీగా కన్వర్ట్ అయ్యి రెడీగా అవైలబుల్‌గా ఉంటాయి. ఇది ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే ఓఎస్. ఓకే. ఈ ఆబ్జెక్ట్ ఫైల్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే మీరు జీసీసీ టూల్ చైన్. జీసీసీ అంటే ఏంటి? జిఎన్యు కంపైలర్ కలెక్షన్. ఈ కంపైలర్ రన్ చేసినప్పుడు, ఈ కంపైలర్ మనం ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఫైల్స్ వస్తాయన్నమాట. ఓకే. ఇప్పుడు దీని గురించి మనకు అనవసరం. బికాజ్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ రన్ టైమ్. దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ డిస్కషన్. మీరు ఓఎస్ చదువుకునేటప్పుడు ఈ డైనమిక్ లింకింగ్ కోసం ఎక్కువగా చూడొచ్చు. ఇప్పుడు మన ప్రాబ్లమ్ ఏంటి? మనకు హోల్ కోడ్ ఉంది. కానీ అందులో ఇలాంటి ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ ఫంక్షన్స్ అనేవి వీటి డెఫినేషన్ ఇంకా యాడ్ అవ్వలేదు. కోడ్ అనేది లాజిక్. అది ఈ ఫేజ్‌లో లింక్ అయిద్దనమాట. ఎలా అంటే ఇప్పుడు మనకున్నది సర్కిల్.ఏరియా. సర్కిల్.ఏరియా.o ఇది ఒక ఆబ్జెక్ట్ ఫైల్ కదా! ఆబ్జెక్ట్ ఫైల్. అండ్ ఈ ప్రింట్ఎఫ్ ఉన్న ఆబ్జెక్ట్ ఫైల్ ఒకటి ఉంటది. ఓకే. మోస్ట్‌లీ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ libmsvcrt.a. ఇందులో ఇదేంటంటే ఇదొక ఆర్చివ్ ఫైల్. ఇందులో మనకి చాలా ఆబ్జెక్ట్ ఫైల్స్ ఉంటాయి. .o
ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3.o, ఫైల్ 4.o. ఇప్పుడు ప్రింట్ఎఫ్ ఇందులో ఉందనుకోండి, దీని డెఫినేషన్ అంటే లాజిక్. ఇప్పుడు ఏం చేస్తుందంటే లింకర్ ఈ ఫైల్ 2.oని ఈ సర్కిల్ ఏరియా .oని మిక్స్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇట్ విల్ క్రియేట్ అనదర్ ఆబ్జెక్ట్ ఫైల్. మనం F3 అనుకుందాం, కంబైన్డ్ ఫైల్ క్రియేట్ చేస్తుంది. ఈ కంబైన్డ్ ఫైల్ని .exeగా మళ్ళీ మారుస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద ప్రాసెస్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోయినా పర్లేదు, యూ విల్ అగైన్ స్టడీ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఓఎస్. ఓకే, లింకింగ్, లోడింగ్ ఎలా జరుగుతాయని. సో ది స్టాండర్డ్ లైబ్రరీస్ ఆర్ ప్రొవైడెడ్ టు అస్ ఇన్ టూ వేస్. ఓకే, ఒకటి స్టాటిక్ లైబ్రరీస్ అయితే ఇంకోటి డైనమిక్ లైబ్రరీస్. స్టాటిక్ లైబ్రరీస్ ఎవరు ప్రొవైడ్ చేస్తారని చెప్పాను, జీసీసీ, ద కంపైలర్ ఇట్ సెల్ఫ్. అండ్ డైనమిక్ లైబ్రరీస్ ఆర్ పార్ట్ ఆఫ్ వాయిస్. ఓకే, అవి మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే, లెట్స్ గో టు సి. మీరు ఇక్కడ చూస్తే మై సిస్టమ్ 64 and go to universal C runtime 64 and go to, and you can directly search here lib msv crt. Okay, see these two files, these will have static libraries anamata. Okay, these two which will be provided by our compiler. Okay, చూడండి, మనం కంపైలర్లోనే చూసాం ఇదంతా. UCRT 64 అంటే ఇది యూనివర్సల్ సి రన్ టైమ్ అనమాట. మన కంపైలర్ డౌన్లోడ్ చేసినప్పుడు వచ్చింది. ఓకే, నెక్స్ట్ మీకు డైనమిక్ లైబ్రరీస్ చూపిస్తున్నా కదా. గో టు విండోస్, go to program files, Windows System 32, program files and System 32. It is, go to Windows System 32, and I think you can directly search here msvcrt .dll. ఇక్కడ msvcrt అంటే మైక్రోసాఫ్ట్ విజువల్ సి రన్ టైమ్. ఓకే, ఇట్ ఈస్ ఎ డైనమిక్ లింకింగ్ లైబ్రరీ. ఇదేంటంటే మన ప్రోగ్రామ్ ఆల్రెడీ రన్ అయిపోయింది, కంపైలేషన్ కంప్లీట్గా అయిపోయి రన్ చేస్తున్నప్పుడు లింక్ అయ్యే లైబ్రరీస్ అనమాట. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఇవేంటి, ఇందులో ఫైల్స్ అన్ని ఆల్రెడీ బైనరీ ఫార్మాట్లో ఉంటాయి, బికాజ్ ఇవి రన్ టైంలో యాడ్ అవుతున్నాయి కదా. రన్ టైంలో మనకి మన ప్రోగ్రామ్ ఏ స్టేట్లో ఉంటుంది, బైనరీ స్టేట్లోనే ఉంటుంది. సో ఇక లైబ్రరీస్ కూడా 0 and బైనరీ స్టేట్లోనే ఉంటాయి అనమాట. ఓకే, దట్ ఈస్ ద థింగ్ ఐ వాంట్ టు క్లారిఫై. దట్ ఈస్ హౌ విల్ గెట్ ద స్టాండర్డ్ లైబ్రరీస్. మీరు ఇక్కడ చూస్తే మన ప్రోగ్రామ్లో stdio.h అనేది యాడ్ చేసాం, చెప్పాను కదా. ఇట్స్ ఏ ప్రోటోటైప్ అని, ఆర్ డిక్లరేషన్ ఆర్ ప్రోటోటైప్ అని. అది ఎందుకు యాడ్ చేసామంటే మనం ఫర్దర్గా మీకు ఇప్పుడే లేవు ఈ ప్రింట్ఎఫ్ యొక్క డెఫినేషన్, అదే లాజిక్ మనం ఫ్యూచర్లో యాడ్ చేస్తామని చెప్తున్నట్టు అనమాట. ఇది యాడ్ చేస్తున్నాం అంటే. ఓకే, ఐదర్ అది స్టాటిక్గా అయినా మనకి యాడ్ అవ్వచ్చు, లేకపోతే డైనమిక్గా అయినా యాడ్ అవ్వచ్చు ఆ లైబ్రరీస్. మళ్ళీ ఒకసారి సమ్మరైజ్ చేస్తున్నా. లింకింగ్ అంటే ఏంటంటే దెర్ ఆర్ సమ్ అన్రిజాల్వ్డ్ ఫంక్షన్స్ విత్ ఇన్ అవర్ కోడ్, లైక్ ఇన్ సర్కిల్ అండర్స్కోర్ ఏరియా మన ప్రోగ్రామ్లో ప్రింట్ఎఫ్ ఉంది. అది మనకి కోడ్ అనేది డిఫరెంట్ స్టేజెస్లో ప్రొవైడ్ చేయొచ్చు వాటికి, అలాంటి ఫంక్షన్స్కి. ఒకటి రన్ టైంలో అంటే రన్ అవుతున్నప్పుడు, అది డైనమిక్ లింకింగ్ అనమాట, దాన్ని అంటారు. అది వాయిస్ డీల్ చేస్తుంది, దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ డిస్కషన్. ఇంకోటి ఏంటంటే లింకింగ్ ఫేజ్లో కూడా మనం రిజాల్వ్ చేయొచ్చు, అంటే వీటి కోడ్ని మనం యాడ్ చేయొచ్చు. అది ఎవరు ప్రొవైడ్ చేస్తారు, కంపైలర్. మనం ఇన్స్టాల్ చేసినప్పుడే వాటితో పాటు వస్తాయి. ఓకే, మీరు సిస్టంలో కూడా మీకు చూపిస్తలే ఈ ఆర్చివ్. ఓకే, ఇలాంటి ఒక ఆర్చివ్ ఫైల్ని మనకి కంపైలర్ ఇస్తుంది, వాటిలో ఆబ్జెక్ట్ ఫైల్స్ ఉంటాయి. ఈ ప్రింట్ఎఫ్ అనేది డెఫినేషన్ అనేది ఏ ఆబ్జెక్ట్ ఫైల్ ఉందో వాటితో ఈ మన మెయిన్ ఆబ్జెక్ట్ ఫైల్ సర్కిల్ అండర్స్కోర్ ఏరియా డాట్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ రెండు ఫైల్స్ని కంబైన్ చేస్తుంది అనమాట. ఎవరది, లింకర్, దిస్ వన్. ఓకే, అండ్ ఇట్ విల్ క్రియేట్ ఎ ఫైనల్ ఆబ్జెక్ట్ ఫైల్, అండ్ అక్కడ నుంచి ఇట్ విల్ బి .exe ఫైల్. ఇక్కడ కూడా కొన్ని ప్రాసెస్ జరుగుతాయి మళ్ళీ, సింపుల్ టైంబుల్ రిజల్యూషన్, అడ్రస్ రిజల్యూషన్ ఇక్కడ కూడా జరుగుద్ది, బట్ అంత డీప్ అవసరం లేదు. లింకర్ ఏం చేస్తుందంటే అన్రిజాల్వ్డ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి డెఫినేషన్స్ని వేరే ఆబ్జెక్ట్ ఫైల్ ఉంటే ఆ రెండింటిని కలిపి మన మెయిన్ ఆబ్జెక్ట్ ఫైల్ని ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఫైల్ని కలిపి డిఫరెంట్ ఆబ్జెక్ట్ ఫైల్ క్రియేట్ చేసి ఫైనల్గా .exe ఫైల్ క్రియేట్ చేస్తుంది. We have seen how linking works.
ఓకే. బట్ ఇప్పుడు మనం ఆ కమాండ్ రన్ చేసి చూద్దాం. దిస్ కమాండ్. ఓకే. ఫస్ట్ సారీ, I deleted everything. Let's work it out from starting. No problem. Did this except C file, delete everything. Okay. ఓన్లీ C ఫైల్ ఉంది, సర్కిల్ అండర్ స్క్వేర్ ఏరియాది. ఓకే. ఇప్పుడు ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్ cmd here. Okay, opened it. Paste these commands one by one till assembly stage. We already run it, but again ఒకసారి చేస్తున్నాం అంతే. ఇక్కడ వరకు మనం అసెంబ్లీ కోడ్ వరకు ఇక్కడ వరకు ఆల్రెడీ రన్ చేసాం. Because I lost the progress, I am again. This is the main step, linking step. ఓకే. ఇవి ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నది దీని గురించి అనమాట. ఎంటర్. Now you can directly execute it. Fine. 4 stages. First stage, this one, it's related to pre-processing, and it's related to compilation, it's related to assembling. This one related to linking. Linking అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ exe, ఫైనల్ బైనరీ ఫైల్ అనమాట వచ్చిందనమాట. ఇది రెడీ టు రన్ ఫైల్ అనమాట. You can directly run it in the CPU by mentioning it name like here. Also, we are following the way 3. See, that is how various things in the compilation process works. Okay. ఇప్పటి వరకు ఫైన్. Small note for the people who got terrified. ఇప్పటి వరకు నేను చెప్పిన లాస్ట్ 2 వీడియోస్లో మీకు ఏం అర్థం కాకపోయినా పర్లేదు. యూ నో నీడ్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఓకే. ఫ్రమ్ ద నెక్స్ట్ ఫాలోయింగ్ కోర్స్, ఫాలోయింగ్ వీడియోస్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ఇక్కడ నుంచి మనం చేయబోయే వీడియోస్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ప్రీ రిక్విజిట్స్ ఏంటంటే మీకు వైసి అనేది తెలుసుకోవాలి. సెకండ్, మీ సిస్టంలో సి సెటప్ ఉండాలి. అది మన సెకండ్ వీడియోలో, థర్డ్ వీడియోలో డిస్కస్ చేసి ఉంటాం, చూడండి. థర్డ్, హౌ టు రన్ సి ప్రోగ్రామ్స్ ఇన్ కమాండ్ ప్రాంప్ట్. ఓకే. మీకు ఇప్పటివరకు నేను చెప్పిన అన్ని వీడియోస్లో అన్ని టాపిక్స్ ఒక 80% అర్థమైనా ఇట్స్ ఫైన్, గ్రేట్. బట్ ఇవేవి మీకు అర్థం కాకపోయినా యూ కెన్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ సి. లేటర్ వెన్ యూ స్టడీ ఆల్ దోస్ సబ్జెక్ట్స్ లైక్ కంపైలర్స్, ఆపరేటింగ్ సిస్టమ్, ఇన్ సిఓఏ, ఈ 3 సబ్జెక్ట్స్ చదివాక మళ్ళీ మీరు క్వశ్చన్ చేసుకుంటే ఈ వీడియోస్కి వస్తే మీకు అర్థమవుతుంది. దట్స్ ఇట్. Let's get into the actual C and actual syntax, grammar, and everything from the next video onwards. Thank you all. Thank you for your patience. Subscribe to CS Revolt.